ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న మీకందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మనస్ఫూర్తిగా మా శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాం. డిసెంబర్ నెలలోని ఈ క్రిస్మస్ పర్వదిన మాసాన్ని పురస్కరించుకొని ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద విజిట్ ఆఫ్ ద డే స్ప్రింగ్ అరుణోదయ దర్శనము అనే అంశంపై దైవ సందేశాన్ని వినిపిస్తున్నాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు. సందేశాన్ని ఆవిష్కరించే క్రిస్మస్ గీతాన్ని ముందుగా విందాం. దేవుండే ఎంతో స్తుతి నొందునుగా ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా దాసుడు దావీదు గృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే మన శత్రువులకు ద్వేషుల నుండి మనలన్ బాపి రక్షణనిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా ప్రవర్తన నోట దేవుడు పలుకించెను తొల్లి మానక మన పిత రుల కరుణింపగ మహిళల నిబంధన చేసే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా కుండగు అబ్రాహాముతో చేసిన ప్రమాణము తలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమైనలగా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా పుత్రాత్మా దేవుని ఖిలలో ఘనత మహిమ కల్గునుగాక మునుపిపుడెప్పుడు తనరినట్లు యుగ ములకును తనరారునుగాక ఆమేన్. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణకు దయగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రములు, వందనములు. ప్రభువా, ఈ యొక్క క్రిస్మస్ దినంలో తండ్రి, మేము అనుదిన దైవవాక్యాన్ని తండ్రి ధ్యానించుటకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. మీ అరుణోదయపు కాంతిలో మమ్మల్ని ప్రజ్వరిల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. క్రిస్మస్ ఒక చారిత్రక అరుణోదయం. దేవాది దేవుడు యేసుక్రీస్తునందు ఈ భూలోకంలో అరుదించుట. ప్రభు యొక్క ఆగమనాన్ని మనము ఎంత ధ్యానించినా ఆశీర్వాదకరమే. మనం చదివినటువంటి లేఖన భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనాన్ని యాజకుడైనటువంటి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై క్రీస్తు యొక్క జననం గురించి ప్రవచించారు. నాటికి నేటికి చీకటిలో జీవిస్తున్నటువంటి మానవునికి సమాధానంలో నడిపించుటకు, చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ లోకంలో అరుదించారు. కొన్ని వేల సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయగల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించెను. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అని దేవుని వాక్యము ప్రబోధిస్తుంది. ఈ అడ్వెంట్ సీజన్, క్రిస్మస్ దినాల్లో మనము వేసుకొనవలసినటువంటి ప్రశ్న ఏమిటి? మనకి యేసుప్రభు అను వెలుగులో జీవిస్తున్నామా? వెలిగింపబడ్డామా? ఆ అరుణోదయ కాంతిలోను క్రీస్తులోను ప్రజ్వరిల్లుతున్నామా? లేదా ఇంకా చీకటిలోనే ఉన్నామా? చీకటి అనేది ఆందోళనకు నిదర్శనం, వెలుగు మనశ్శాంతికి నిర్వచనం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు శాంతి సమాధానాలను పొందగలుగుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఈ విధంగా ప్రవచించాడు, సమాధానకర్తయగు అధిపతి అని. మనం చదివినటువంటి లేఖన భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో కూడా జకర్యా ఈ విధంగా మనకు ప్రవచించారు. యేసే మానవులకు సమాధాన మార్గంలో నడిపించునని అని ప్రవచించారు. కాబట్టి మనకు ఈ క్రిస్మస్ ఒక సమాధానోదయం. అంతేకాదు, ఈ క్రిస్మస్ మనకు ఒక జీవనోదయం కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఈ విధంగా ప్రబోధించారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉండును. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభు ప్రబోధించారు. యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య జీవం ఇచ్చుటకు రిక్తునిగా ఈ లోకంలో అరుదించారు. ఎందుకంటే ఆనాడు ఆదాము చేసినటువంటి
పాపముతో నిండినటువంటి ఈ లోకములో మనల్ని రక్షించుటకు యేసు ప్రభువారు శిలువ మరణ పునరుత్థానుడైనాడు. క్రీస్తుని విశ్వసించి పశ్చాత్తాపముతో తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందితే మనకు రక్షణ, నిత్య జీవము. రక్షణ పొందిన వారికి రెండవ మరణం నుండి తప్పించాలని తన నిత్య రాజ్యంలో వారసులుగా చేయుటకు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఆది సంభూతుడైనటువంటి యేసు ప్రభు మనకు ఈ లోకానికి మానవావతారులుగా ఆరాధించారు. తిరిగి రానైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి రెండవ రాకడ ఆగమనం కొరకు మనము సిద్ధపాటు కలిగి సంసిద్ధులై ఉండాలి. కాబట్టి సమాధానకర్త అయిన యేసు ప్రభు మనకు మన జీవితాల్లో సంతోషాన్ని, జీవపు వెలుగుని, అరుణోదయ కాంతులతో మనల్ని ప్రజ్వలింపచేసి మనల్ని దీవించాలని ఆ యొక్క ప్రభువుని నిత్యము వేడుకుందాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హృదయందు నీ జనన